నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఆక్వా ఎక్స్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో పెదమీరం రాధాకృష్ణ కన్వెన్షన్ లో నిర్వహించే జాతీయ స్థాయి ఆక్వా ఎక్స్పోను రైతులు సద్వినియోగం చేసుకోండి. శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు, PSC చైర్మన్ అంజబాబు. రైతు సమస్యలపై ఈ నెల 9న RDO కార్యాలయాల వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమం ద్వారా నిరసన. పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రసాద్ రాజు. యువత పాలసీ మేకర్లుగా అవ్వాలి, భవిష్యత్తు తరానికి దిక్సూచిగా మారాలి. నర్సాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. సమాజ సంస్కరణకు సాహితీ ఆయుధం జాషువా. భీమవరంలో గుర్రం జాషువా జయంతోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజబాబు. ఆక్వా ఎక్స్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో భీమవరం పెదమీరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ లో నిర్వహించే జాతీయ స్థాయి ఆక్వా ఎక్స్పోను ఆక్వా రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కోయే మోషన్ రాజు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, APISC చైర్మన్ మంతెన రామరాజులు అన్నారు. ఈ సందర్భంగా వారికి ఆక్వా ఎక్స్ ఇండియా ఎక్స్పో నిర్వాహకులు వేణు దంతులూరి ఆహ్వాన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆక్వా రంగం ఎన్నో సమస్యలు, సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ సదస్సుకు ఆక్వా శాస్త్రవేత్తలు, నిపుణులు, ఎక్స్పోర్టర్లు, ట్రేడర్స్, ఫీడ్ అండ్ సీడ్ సప్లయర్స్, ఆక్వా రంగానికి అవసరమైన అన్ని రకాలైన ఉత్పత్తులకు సంబంధించిన ట్రేడర్స్ విచ్చేయడం వల్ల రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అందరినీ ఒకే వేదిక మీదకు తీసుకొస్తున్న నిర్వాహకులు వేణు దంతులుండి అభినందించారు. ఎక్స్ ఇండియా ఎగ్జిబిషన్ 11, 12, 13 తారీఖుల్లో భీమవరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ లో జరుగుతుంది. వేలాది మంది రైతులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఈ కార్యక్రమాన్ని కోపెల వేణుగారు ఆధ్వర్యంలో రైతులకు మేలు జరిగే విధంగా ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఎగ్జిబిషన్లో అన్ని రకాల సిస్టమ్స్ కూడా ఉంటాయి. రైతులందరూ వచ్చి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఆక్వాలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవడానికి, ఆక్వా రంగాన్ని అభివృద్ధి పరచడానికి సైంటిస్టులు, ఫీడ్ డీలర్స్ అందరూ వస్తారు. వీరిని ఉపయోగించుకున్నట్లయితే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి రైతులందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. రాష్ట్రంలో వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు పాలన నడుస్తోందని, రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టిందని ఈ నెల 9న RDO కార్యాలయాల వద్ద అన్నదాత పోరు కార్యక్రమం ద్వారా నిరసన తెలియజేయనున్నట్టు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు తెలిపారు. పెదమీరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అన్నదాతలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. రైతుల సంక్షేమానికి దివంగత వైఎస్ఆర్, ఆయన తనయుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పెట్టుబడి సాయం, ఇన్పుట్ సబ్సిడీ, 0 వడ్డీకే రుణాలు, సబ్సిడీపై పురుగు మందులు, ఎరువులు అందించామని గుర్తు చేశారు. ఉచిత బీమాతో రైతులను ఆదుకున్నామన్నారు. రాష్ట్రంలో 10,500 రైతు భరోసా కేంద్రాలు నిర్మిస్తే కూటమి ప్రభుత్వం వాటికి తాళాలు వేసిందని మండిపడ్డారు. ప్రస్తుత కూటమి పాలనలో విత్తనాలు, ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నాయని ప్రసాదరాజు ఆరోపించారు. ఆయన ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి స్పందించకపోగా రైతులను అవమానించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో యూరియా బస్తా దొరకని పరిస్థితి నెలకొందని, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే అన్నారు. ఆక్వా రైతుల పరిస్థితి కూడా దయనీయంగా మారిందని, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదన్నారు. రైతుల పక్షాన ఈ నెల 9న భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెంలోని RDO కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నామని, రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం అన్నదాత పోరు కరపత్రాలు ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, ఉండి భీమవరం నియోజకవర్గాల ఇన్ఛార్జీలు PVL నరసింహరాజు, చినమిల్లి వెంకట్రాయుడు, నర్సాపురం పార్లమెంటరీ అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల, AS రాజు, కామన్ నాగేశ్వరరావు పార్టీ నాయకులు పాల్గొన్నారు. తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు రాష్ట్రంలో రైతాంగ సోదరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి RDO కార్యాలయం వద్ద రైతులందరితో కలిపి రైతు సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసేటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లాలో 3 ఆర్డీఓ కార్యాలయాలు, నరసాపురం ఆర్డీఓ కార్యాలయంలో నరసాపురం, పాలకొల్లు, ఆచంట, భీమవరం ఆర్డీఓ కార్యాలయంలో ఉండి భీమవరం, అలాగే తాడేపల్లిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రైతాంగ సోదరులతో పాటు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీల్ని, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని పట్టించుకోవటం లేదు అని ఇప్పటికే 2-3 సార్లు రైతు సోదరుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయటం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయటం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ప్రధానమైనటువంటి సమస్యల్లో రైతాంగం ఈ ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ ఉంది. రైతాంగ సోదరులు గతంలో వ్యవసాయం దండుగా అన్నటువంటి ముఖ్యమంత్రి పరిపాలన మళ్ళీ ఈ రోజున కొనసాగుతూ ఉంది. రైతు అంటే రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ అమలు చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకు వేయటం జరిగింది. రైతు భరోసా కానీ, రైతుకి ఇన్పుట్ సబ్సిడీ కానీ, ప్రతి గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు కట్టి రైతుకి ఏది అవసరమో అన్ని విధాల సహకారం అందించే విధంగా ఒక రైతుకి గుర్తింపు తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామాల్లోని 10,500 రైతు భరోసా కేంద్రాలు నిర్మించడం జరిగింది గత ప్రభుత్వంలో. కానీ ఈ రోజున రైతు భరోసా కేంద్రాలన్నీ తాళాలు వేసి ఉన్నాయి. ఏదైనా సమస్య వస్తే రైతు భరోసా దగ్గరికి వెళ్తే సమాధానం చెప్పేటువంటి పరిస్థితి రైతు భరోసా కేంద్రాల్లో లేవు. రైతుకి విత్తనం దగ్గర నుంచి ధాన్యం మోసూలు అయ్యేదాకా, విత్తనం కొనుగోలు దాకా, విత్తటం మొదలు అమ్మే వరకు పూర్తి భరోసా ప్రభుత్వం ఉండేది. సబ్సిడీలో ఎరువులు, పురుగు మందులు ఇచ్చేవాళ్ళం, సబ్సిడీలో విత్తనాలు ఇచ్చేవాళ్ళం, పంట ఊడ్చుకోవడానికి, కోసుకోవడానికి పెట్టుబడిగా రైతు భరోసా ఇచ్చేవాళ్ళం, 0 వడ్డీకే రుణాలు ఇచ్చేవాళ్ళం. ఒకవేళ కెలామిటీస్ వస్తే, ఎక్కడన్నా ఇబ్బంది వస్తే ఇన్పుట్ సబ్సిడీ అందించేవాళ్ళం. ఒకవేళ ఇన్సూరెన్స్ రైతు కట్టుకోకపోతే గత ప్రభుత్వమే రైతు తరపున ఇన్సూరెన్స్ కట్టి ఏదన్నా కెలామిటీస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ అందేలాగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఉన్న గిట్టుబాటు ధర విషయంలో ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసి రైతుకి అన్ని రకాలుగా ఆ రోజున అండదండలుగా ఉన్నటువంటి విషయం మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు అదే రైతు ఇవాళ విత్తనాలు కొనుక్కోవాలన్నా బయట దళారీలు, బ్లాక్ మార్కెట్. ఇవాళ ఎరువులు కొనుక్కోవాలంటే దళారీలు, బ్లాక్ మార్కెట్. ఇవాళ యూరియా బస్తా కానీ, ఇతర ఎరువులు కానీ ఏది కొందామన్నా రైతుకు అందుబాటులో లేదు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా గురించి క్యూ లైన్లో ఉండి ఎలా రైతులు ఇబ్బంది పడుతున్నారో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం కనీసం స్పందించకపోవటం విడ్డూరంగా ఉంది. వ్యవసాయ మంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వారు మాట్లాడుతున్నటువంటి తీరు రైతులను అవమానించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఒక యూరియా బస్తా ఎక్కడా అందట్లేదు. సాధారణంగా యూరియా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల నుంచి 7 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం అవుతాం. దాంట్లో 50% మార్కెట్ ద్వారా మార్కెట్ యార్డులు కానీ, లేదు సహకార సంఘాలు కానీ, లేదు రిటైల్ ప్రైవేటు వ్యాపారస్తులకు ఒక 50% వాళ్ళకి అందించేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఈ రోజున మార్కెట్ ద్వారా వచ్చేటువంటి ఎరువులు ఎక్కడా కూడా అందుబాటులో లేవు. ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర బ్లాక్ చేసి 270 అమ్మవలసినటువంటి ఒక యూరియా బస్తా ఈ రోజున 500-600 పెడితే బ్లాక్లో దొరికేటువంటి పరిస్థితి. అంటే 50% మార్కెట్ ద్వారా ఇవ్వాల్సినటువంటి ఎరువులు బ్లాక్ చేసి ప్రైవేట్ వ్యాపారస్తులకు ఇవ్వటం వల్ల ఈ రోజున రైతుల్లో ఈ ఆందోళన రేకెత్తింది. బ్లాక్లో 200 నుంచి 300 పై రేట్ని కొనుక్కునేటువంటి పరిస్థితి. ఒక పక్క రైతు పరిస్థితి అలా ఉంటే ఆక్వా రైతు ఏమో మెన్యూరింగ్ చేయడానికి యూరియా కానీ, సూపర్ కానీ, ఇతర ఎరువులు కానీ కావాలంటే నిబంధనలు అడ్డొస్తూ ఉన్నాయి. చెరువులు వ్యవసాయం అంటూ ఉన్నారు, వ్యవసాయానికి ప్రయారిటీ అంటూ ఉన్నారు కొన్ని చోట్ల. మరి ఈ రోజున ఆక్వా కూడా ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి. వారికి సరైనటువంటి సహకారం లేదు. కనీసం ఎరువులు, పురుగు మందులు అందించేటువంటి పరిస్థితి లేదు. ఇదే రైతు భరోసా కేంద్రాల్లో ఆక్వాకు సంబంధించినటువంటి పురుగు మందులు, ఎరువులు, భూసార పరీక్షలు, దానికి సంబంధించినటువంటి ఫిషరీస్ అసిస్టెంట్లను కూడా ఎప్పుడు ఏర్పాటు చేసాం, అందుబాటులో ఉంచాం. నియోజకవర్గానికి ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లను కూడా పెట్టున్నాం. కానీ ఈ రోజున
ఇవన్నీ కూడా ఎక్కడా కనిపించడం లేదు. ప్రభుత్వం కట్టేటువంటి ఇన్సూరెన్స్ ఈ ప్రభుత్వంలో రైతుల తరపున కట్టట్లేదు. మొన్న మొలకలు వచ్చినాయి, కొన్ని చోట్ల నష్టం జరిగింది, రైతుకి ఎక్కడైనా ఒక్క పైసా నష్టపరిహారం అందివ్వలేదు. ఇవాళ ఈ బ్లాక్ మార్కెట్ ని అరికట్టకపోవటం, రైతుకి ఈ ఎరువులు అందించకపోవటం ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం. రైతును అన్ని రకాలుగా ఎన్నికల ముందు ఎన్నో మాటలు చెప్పి మోసపుచ్చి ఈ రోజున రైతులను రోడ్డెక్కేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలోని స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ కళాశాలలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, అడిషనల్ డీఎస్పీ భీమారావు, డీఎస్పీ శ్రీవేద విచ్చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ యువత పాలసీ మేకర్లుగా అవ్వాలని, భవిష్యత్తు తరానికి దిక్సూచిగా మారాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం యువతను ఉత్తేజపరచడమే కాకుండా సభికులను ఆలోచింపజేసింది. టెక్నాలజీ అనేది అన్ని సమస్యలకి పరిష్కారం కాదని, అది కేవలం సమస్యను పరిష్కరించడానికి ఒక దారిని మాత్రమే చూపుతుందన్నారు. లక్ష్య సాధనకు ఎలాంటి కష్ట నష్టాలనైనా తట్టుకోవడానికి యువత సంసిద్ధులై ఉండాలని, ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వాసుపల్లి భీమారావు మాట్లాడుతూ కళాశాల చేకూర్చిన అత్యున్నత విద్యతో అందుకున్న పట్టాకు సార్థకత చేకూర్చి తల్లిదండ్రుల ఆశయ సాధనకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. నర్సాపురం డీఎస్పీ డాక్టర్ జి శ్రీవేద మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో ప్రతిభ ఉంటేనే విజయం చేకూరుతుందని, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని క్రమశిక్షణతో కూడిన జీవితంతో ముందుకు సాగాలని సూచించారు. వశిష్ఠ సేవాశ్రమం ఆచార్యులు ప్రసాద్ గురూజీ యువతకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కెవి సత్యనారాయణ, కోశాధికారి కొండవీటి వెంకటేశ్వర స్వామి, డైరెక్టర్ శ్రీహరి, టీవీవి ప్రసాద్, కీర్తి, ప్రవీణ్ జైన్, కైలాష్ జైన్, వివిధ విభాగాధిపతులు, విద్యార్థి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Hard work, 4 years of maybe you can say friendship, maybe beginning of friendship also, maybe you must be remembering all those hostel days. It's a culmination of all your hard work, dedication, commitment, so everything. So today you are seeing the fruits of the 4 years hard work. You can also foresee the future in a better way because one of the journey has come to an end. Now you are going to start a new journey which is uncertain. For closing this part of your journey but starting a beautiful journey ahead. So I just wanted to throw one or two perspectives because I was also a BTech graduate but I never got an opportunity to attend a convocation ceremony like this. In fact, I think I'm very fortunate to in fact attending my first convocation of my life in fact. Very recently I was invited to National Institute of Technology, Adipattigudem also, but I couldn't attend the event. This is my first convocation. I am very happy, elated. Also can feel your nervousness also. But I can just give you 2-3 perspectives from my experience as a BTech graduate, as a senior to you probably, not as an officer. Because if you see the world, I have said uncertainty. Uncertainty in terms of technology because you see ChatGPT was more relevant some few weeks back. Now someone is talking that ChatGPT is not working properly. Artificial intelligence is again having been shown some sort of weaknesses because challenges evolve, technology evolves. So it's like Godavari river, every day continuously water flows down the Dhauleshwaram. Technology also flows like Godavari river at a rapid pace. Responsibility. మీ అందరూ ఆశలు ఆశయాలు తల్లిదండ్రుల మీద ఉంటుంది. మీరు ఏ విధంగా డెవలప్ చేయాలి? మీ అందరూ చూసారు, మనని అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. డ్రగ్స్ వద్దు ప్రో దాని మీద ఈ కాలేజీలోనే ఒక ఫంక్షన్ చేయడం జరిగింది. అనేక క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, ఏ చిన్న కేసుల్లో కూడా ఇన్వాల్వ్ అయినా మన భవిష్యత్తు ముందు ఏదో చిన్న కేసు అనుకుంటాం, బట్ తరువాత మన ఫారిన్ పాస్పోర్ట్ రావాలన్నా ఏవో అడ్డంకులు ఉంటాయి. మీ అందరూ కూడా మంచి ఇప్పుడు ప్రభుత్వం మంచి కంపెనీస్ వస్తున్న చక్కగా మీ విద్యని మీరు చదువుకున్న మీ జ్ఞానాన్ని మీరు ఒక్కరే కాకుండా సమాజానికి కూడా మీ జ్ఞానాన్ని పంచవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు ఈ మూఢనమ్మకాలని, అజ్ఞానాన్ని మీలాంటి విద్యావంతులే ఇటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి నలుగురు మీ జ్ఞానాన్ని నలుగురు పంచి అజ్ఞానాన్ని తొలగించవలసిందిగా సింపుల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ అందరూ కూడా సమాజానికి ఉపయోగపడి తద్వారా మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మీ తల్లిదండ్రుల్ని, ఆశయాల్ని కాపాడవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఏమిటి వాళ్ళకి మాకు సంబంధం? వారి తాతగారి స్థానంలో నేనున్నాను, మనవడి స్థానంలో ఆయన పెట్టిన సంస్థ పేరు వశిష్ఠ ఎడ్యుకేషన్ సొసైటీ. మరి మేము స్థాపించిన సంస్థ పేరు వశిష్ఠ సేవాశ్రమం. ఇదే బంధుత్వం, ఇది నుంచి వేరే బంధుత్వం అక్కర్లేదు. కాకపోతే మనకు తెలియ ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఇందులో మొట్టమొదటి వశిష్ఠుల వారి యొక్క కొడుకు శక్తి కొడుకు పరాశరుడు. ఆ పరాశరుడు ఇక్కడ ఏటిగట్టను కూర్చుని ఘోరమైన తపస్సు చేసి ఎంతో విద్యను సంపాదించాడు. ఇప్పుడు మనం ఎస్ట్రాలజీ అంటామే, ఎనాటమీ అంటామే, ఎన్ని శాస్త్రాలకు ఆది ఆయనే. ఖగోళ శాస్త్రం పరమ ప్రామాణికంగా ఉన్న శాస్త్రానికి రచించిన వాడు పరాశరుడు. ఆయన తాతగారు. ఆయన అక్కడ తపస్సు చేస్తున్నాడు, ఈయన చికెన్ తపస్సు చేస్తున్నాడు. కలిసి రెండు తపస్సుల నుంచి ఉద్భవించింది ఏంటి? స్వర్ణమాయం అంటే ఆంధ్రప్రదేశ్, అదే స్వర్ణాంధ్ర. నేను వేరే చెప్పక్కలే, సాక్షాత్తు ఆయన ఆశీస్సులు దీనికి ఉన్నాయని నేను వేరే చెప్పక్కలే. Today I remember my graduation day as well, my graduation day during my post graduation. This day I feel you. It's a mixed emotions of happiness, doubt, future ideas, and what we are going to do, identity crisis, recognition, and all mixed emotions. Just today, take away everything from your mind, and it is your day, happy day, and enjoy. But it is also a day which shows your responsibility towards the society. This certificate which you are receiving now, as your principal sir has said, it's a mark of responsibility. As responsible citizens of India and future citizens of India, you need to show your respect towards your country by being good citizens. శనివారం మార్నింగ్ అంతా ప్రోగ్రామ్స్ ఫిక్స్ అయిపోయింది. అయినప్పటికీ నేను తప్పనిసరిగా లంచ్ తర్వాత వస్తానని చెప్పారు. ఆ విధంగా వచ్చారు. ధన్యవాదాలు. మేము మా దగ్గర సెలవు తీసుకుని చెప్పగానే అలా కాదు, మా కాలేజీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంకొక విషయం కూడా చెప్పారు, మనకందరికీ గర్వకారణం. దిస్ ఈస్ ద ఫస్ట్ కాన్వకేషన్ ప్రోగ్రామ్ హూ అటెండెడ్ అని చెప్పారు. అది కూడా మనకు ఇన్స్టిట్యూట్ కి గర్వకారణమని ఆయనకి కృతజ్ఞతలు. సమాజ సంస్కరణకు సాహిత్యాన్ని ఆయుధంగా ఎంచుకుని అసమానతలపై గళమెత్తిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువాని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఉషోదయ ఫౌండేషన్ తిరుపతి వారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు జరిగే గుర్రం జాషువా జయంతోత్సవాలను ఆదివారం శ్రీ విజ్ఞాన వేదిక పర్యవేక్షణలో భీమవరం వైఎస్ఆర్ జిల్లా శాఖ గ్రంథాలయంలో గుర్రం జాషువా జయంతోత్సవాలను ఎమ్మెల్యే అంజబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సాహితీ నందనవనం భీమవరం అని ఎందరో కవులు, కళాకారులు, క్రీడాకారులు విశిష్ట సేవలందించి భీమవరం ఖ్యాతిని దేశంలో ఇనుమడింపజేస్తారని, గుర్రం జాషువా రచనలు మానవతా విలువలు పెంచేలా ఉంటాయన్నారు. 15 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గుర్రం జాషువా జయంతోత్సవాలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఫౌండేషన్ అధ్యక్షురాలు, రచయిత దానాసి ఉషారాణి, సీఈఓ రత్నం, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పొలకొండం కోటేశ్వరరావు, రచయితలు కలిగట్ల గోపాల్ శర్మ, దాయిని చంద్రాజీ మాట్లాడుతూ సమసమాజ నిర్మాణ స్ఫూర్తి ప్రదాత గుర్రం జాషువా అని అన్నారు. కార్యక్రమ కన్వీనర్ చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ సంఘ సంస్కరణ లక్ష్యంగా సాహిత్యాన్ని సృష్టించిన జాషువా తెలుగు సాహితీ లోకంలో దిగ్గజ వ్యక్తిగా నిలిచారని అన్నారు. కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు యువజన సంఘాల జిల్లా సమైక్య అధ్యక్షుడు కంతెటి వెంకటరాజు, అరసవల్లి సుబ్రహ్మణ్యం, గ్రంథాలయ అధికారి ఎస్ వెంకటేశ్వరరావు, శిరీష, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షబీనా బేగం, బట్టిప్రోలు శ్రీనివాసరావు, పైడిరాజు, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. సస్యశ్యామలాం మాతరం వందే మాతరం.
జయంతి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మూల కారణం ఉషారాణి గారు, రత్నం గారు, పద్దెని వెంకటరాజు గారు, చంద్రాజీ గారు, మగన కోడేశ్వర గారు, షబీనా బేగం గారు. అసలు ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి మూల కారణం చంద్రాజీ గారికి, రంగసాయి గారు. వాళ్ళు ఏంటి ఏ కార్యక్రమం లేదు మనకి. భీమవరంలో ఏ కార్యక్రమం జరగాలన్నా, ఏ మారుమూలన్నా మర్చిపోయిన కవిని కూడా బయటకు తీసుకురావాలన్నా రంగసాయి గారే ఉండాలి. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. గురం జాషువా గారు గొప్ప కవి, గొప్ప సాహిత్యవేత్త. వారిని చరిత్రలో మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. అటువంటి మహనీయులు రాసిన కవితలు చదువుకుంటూ దేశానికి అప్పగించుకోవాలి. అటువంటి మహనీయుల్ని స్మరించుకుంటూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గుర్రం జాషువా పురస్కారాల ప్రధానోత్సవ సభకి మరియు జయంతి వేడుకలకు చేసినటువంటి పెద్దలకు, కళాకారులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. గౌరవ ఎమ్మెల్యే గారైనటువంటి పులుపర్తి రామాంజనేయులు గారిని కలవడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి మా కోసం ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, సేవా తపస్సు అయినటువంటి సార్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తిరుపతి నుంచి ఇక్కడ భీమవరం లైబ్రరీ ఎంచుకొని ప్రోగ్రామ్ పెడతాము అన్నప్పుడు చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి సాహితీవేత్తలు, సాహితీ కోవిదులందరూ కూడా సహాయం చేశారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నా. అందులో మా పెద్దలు, మా లైబ్రరీ అధికారి అయినటువంటి వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అలాగే మా రంగసాయి మాస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు స్థాపించి సుమారు 35 ఏళ్ళు ఆయన అనేక మంది మరి తీసుకొచ్చిన సంగతి మనకు తెలుసు. రామరాజ పోషణ సాహిత్య పరిషత్తు, జాషువా సాహితీ సమితి, ఉమరాలి సాహితీ సంస్థ, ఇలా భీమవరంలో అనేక ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మరి అనాథుల చదువుతారు సారథ్యంలో ఇక్కడికి రాని కవి కానీ, సినిమా యాక్టర్ కానీ, ఒక క్రీడాకారులు కానీ లేదంటే అత్యంత చప్పట్లు కొట్టడం. నాగభైరవ కోటేశ్వరరావు వచ్చారు, కుశశ్రీ గారు ఇక్కడే ఉండేవారు, మరి బాలాంధ్ర రజనీకాంత్ గారు వచ్చారు. మరి అటువంటి మహానుభావులు ఇచ్చినటువంటి ఇక్కడ నండూరు కృష్ణమాచార్య గారు డిఎన్ఆర్లో పనిచేశారు, పాల్గొన పద్మరాజు గారు డిఎన్ఆర్లో పనిచేశారు. ముఖ్యంగా అడి బాబరాజు గారు భీమవరంలో జన్మించారు. ఎంతకన్నా గొప్ప విషయం. నమ్మకాన్ని చొరగొన్న వాళ్ళే నిజమైన నాయకులు అవుతారండి. అలాంటిది మన ప్రత్యక్ష సాక్షి అయినటువంటి భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి పులవర్తి రామాంజనేయులు గారు. సార్, మీ పాలన ఎన్నేళ్ళని కాదు, ఎన్నాళ్ళైనా సరే మా హృదయంలో చెరగని ముద్రేస్తుందని భావిస్తూ మేము ఆనందపడుతున్నాం. మీ గురించి ఒక మాట సార్. వివేకమూర్తి, విజ్ఞాన దీప్తి, యువతకు స్ఫూర్తి, నిరంతర కీర్తి. మీ మాట ఆచరణీయం, మీ బాట అనుసరణీయం, మీ చరిత్ర అభినందనీయం, మీ ఘనత చిరస్మరణీయం. నవయుగ కవి చక్రవర్తి అయిన కవి చక్రవర్తి ఎన్ని ఇబ్బందులు పడ్డారో అన్ని వైభవాలు పొందినటువంటి మహానుభావుడు. తిరిగి చల్లపిల్ల వెంకట శాస్త్రి గారి చేత గండపెండేరాన్ని పొడిగించుకుని ఆయన చేత నా జన్మ ధన్యమైందని అనిపించుకున్నటువంటి మహాకవి గుర్రం జాషువా గారు. ఇంతకంటే గొప్ప విషయం చెప్పక్కర్లేదు. తెలుగు ప్రజలందరినీ కూడా అవధానాల చేత ఉరుతొలగించినటువంటి తిరుపతి వెంకట కవుల్లో ఒకరైనటువంటి ఆయన ఆ విధంగా అన్నారంటే ఆయన యొక్క కీర్తి గమనించండి. ఎన్నో పుస్తకాలు తర్వాత గర్భిలం, తర్వాత శ్మశాన వాటిక, ఇలాగా ఎన్నో పుస్తకాలు రాశారు. ప్రతి పద్యం చాలా మందికి నోటికి వచ్చు. రాజు చనిపోతే నక్షత్రం రాలిపోతుంది, కవి చనిపోతే నక్షత్రం పైకి వెళ్తుంది అని చెప్పినటువంటి మహాకవి. రాళ్లలో ఉండిపోతారు రాజులు, ప్రజల నాలుకల్లో ఉండిపోతారు కవులు అని చెప్పినటువంటి మహానుభావుడు. ముందస్తు జయంత్యోత్సవాల కార్యక్రమంలో భాగంగా మన భీమవరం పట్టుకోవడానికి తీసుకోవటం విశాఖరెడ్డి గారికి ధన్యవాదాలు. మరి కార్యక్రమం చేయాలంటే అలాగే ఎమ్మెల్యే గారు రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనకి దూరం నుంచి వచ్చిన అతిథుల్ని మనం గౌరవించుకోవాలి. వారు ప్రతి ఊరు తిరిగి, ప్రతి నియోజకవర్గం తిరిగి గుర్రం జాషువా జయంత్యోత్సవాలు జరుపుతున్నారు. ఎక్కడి నుంచో వచ్చారు అని వారందరూ కూడా గుర్రం జాషువా గారి గురించి, ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పడానికి సభా కార్యక్రమాలు పెడుతున్నారు. వారితో పాటు మనం కూడా పేదలు అందరూ కూడా గుర్రం జాషువా గారు చేసుకోవాలని అందరూ పుట్టిన గొప్ప భూమిగా అభివర్ణించారు. నాకది చాలా సంతోషంగా ఉన్నది. కొంతమంది పేర్లే నాకు తెలుసు,
ఇవాళ చాలా మంది పేర్లు చెప్పారు ఇక్కడ ఉన్నారని చెప్పి. వాళ్ళందరూ అత్యంత మహారథులు, ఉద్దండ పండితులు. వాళ్ళందరూ వాళ్ళని ఒక్కొక్కరికి ఒక్కొక్క భారతరత్న ఇవ్వదగ్గ వ్యక్తులు. వాడు సామాజిక సేవలో తమ జీవితాన్ని అంకితం చేసేసారు. కుటుంబం అనమాట ఏంటి, దేశమే కుటుంబం అనుకున్నారు. దేశమే ఒక కుటుంబం అనుకుని వాళ్ళు అంత గొప్పగా సామాజిక సేవ చేశారు. మేడం గారు మా ఊరే తిరుపతి, మా స్కూలు తర్వాత మేడం గారి భవనము ఎదురెదురుగానే ఉంటాయి. ఇక్కడ మేడంతో కలిసి పాల్గొనడం అనేటువంటి ఒక అదృష్టం. అంతేకాకుండా మేడం గారు సాహితీ ప్రక్రియలలో మామూలుగా ఆట వెళ్ళది, తేటగది, కందము, మధ్యాక్కర ఇలాంటి వృత్తాలు ఉన్నాయి కదా, అలాంటి కొత్త వృత్తాలను సృష్టించినటువంటి వాళ్ళని ఘనశివరాణి గారికి ఎంతో సపోర్ట్ చేస్తూ ఆమె ఎన్నో రాష్ట్రాలలో జిల్లాల్లో ఇలాంటి సాహితీ కార్యక్రమాలు చేస్తూ ఈ భీమవరం పట్టణం అంటే కళలకు నిలయం సాహిత్యానికి ఒక పేరుగాంచినటువంటి ఈ నియోజకవర్గంలో పెట్టడం చాలా అభినందనీయం. భీమవరం హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు హోటల్ శ్రీదేవి చిన్నబాబు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు అభిరుచి కాశీరాజు ఆధ్వర్యంలో భీమవరం స్పైస్ మ్యాజిక్ కాన్ఫరెన్స్ హాల్లో ఆహార భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సుందర్ రెడ్డి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వెంకటరత్నంలు హోటల్స్, రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ నిర్వాహకులు ప్రభుత్వ ప్రమాణాలు పాటించాలని అన్నారు. టేస్టింగ్ సాల్ట్ గానీ, ఫుడ్ కలర్స్ గానీ వాడవద్దన్నారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు వినియోగదారులకు అందించవద్దని సూచించారు. సురక్షితమైన నీటినే వంటకాలకు వాడాలని, పరిశుభ్రతకు, నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. హోటల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అభిరుచి కాశీరాజు మాట్లాడుతూ హోటల్ బిజినెస్ ఎంతో ఒడిదుడుకులతో ఉందని, ఎంతో మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా వదులుకుని ఈ రంగంలోకి వచ్చారని, వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నాణ్యతలో రాసి పడకుండా అధికారుల సూచనలు పాటించి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బిర్లా రాజా, ట్రెజరర్ రమణ భాస్కర్రావు, లక్ష్మీనారాయణ బాబు, నాగరాజు, చంద్రికామూర్తి, అభిరుచి వంశీ, గణేష్, అజంతా శ్రీనివాస్, గుప్తా, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, కర్రీ పాయింట్స్, భోజనం హోటల్స్, టిఫిన్ సెంటర్స్, క్యాటరింగ్స్ నిర్వాహకులు పాల్గొన్నారు. ఏ విధంగా ఉందో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడ కూడా మోనో సోడియం వాడడం కానీ, కలర్స్ వాడడం కానీ, సింగిల్ యూజ్ కలర్స్ వాడడం కానీ, ఎటువంటి ఆహార పదార్థాలు నిల్వ ఉంచి రోజుల తరబడి ఉంచి అమ్మకాలు చేయడం కానీ నేను చూడలేదు ఈ మధ్యకాలంలో. గతంలో 6 నెలల క్రితం ఉండి మేము వరుసగా అందరికీ హోటల్ యజమానులకు ప్రతి హోటల్కి వెళ్ళేసి ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా అని చెప్పేసి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. గతంలో ఇదే విధంగా ఛాంబర్ ఆఫ్ ఛాంబర్స్లో కూడా ఈ హోటల్ అసోసియేషన్ వారికి జాయింట్ కలెక్టర్ గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరిగింది. తర్వాత ఎక్కడ కూడా హోటల్స్లో ఎటువంటి కంప్లైంట్స్ రాలేదు. ఎక్కడో రేరుగా వస్తున్నాయి కంప్లైంట్స్ కూడా. సరిగా ఫుడ్ బాగాలేదండి, వేడిగా లేదు, మాకు రుచిగా లేదని చెప్పి చెప్తున్నారే కానీ ఏ ఒక్కరు కూడా గతం మొన్న 4 days క్రితం కూడా నాకు కనుగొరించి ఈనాడు విలేకరి ఆనంద్ గారు నాకు ఫోన్ చేశారు. సార్ రెడ్డి గారు ఇట్లా హోటల్స్లో కలర్స్ ఉన్నాయంటే ఒకటే మాట చెప్పాను, నేనైతే చెప్పగలనండి, మీరు ఎక్కడైనా సరే ఒక హోటల్లో మోనో సోడియం ఉంది, కలర్స్ ఉన్నాయి, సింగిల్ యూజ్ కలర్ వాడుతున్నారు, నాన్ వెజ్ గానే స్టాక్ పెట్టి అమ్ముతున్నారని చెప్పి నాకు తెలియజేయండి, నేను తప్పకుండా వాళ్ళకి సీరియస్ యాక్షన్ తీసి క్లోజ్ చేస్తాను హోటల్స్ అని. అతను కూడా లేదండి ఇవన్నీ బాగా ఇంప్రూవ్ అయింది, ఆయన అక్కడక్కడ ఉన్నాయండి సార్ చూడండి అని చెప్తే తప్పకుండా చూస్తామని చెప్పాము. నేను కూడా హోటల్ యజమాని తెలియజేసేది ఏంటంటే ఇతరుల నుంచి మనకు చెప్పించుకునే పరిస్థితి రాకుండా హోటల్ శుభ్రంగా ఉంచుకోవడము, ఎప్పుడు ఆహార పదార్థాలు వేడిగా ఇవ్వడము. ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ జాయింట్ కలెక్టర్ గారు చెప్పినట్లు సింగిల్ కలర్ యూజ్ కలర్స్ మన పాకెట్లు వాడకుండా వీలైనంత వరకు ఈ మన ఉల్లిపాయలు, నిమ్మకాయలు ఇష్టం వచ్చినట్టు తరిగేసి ముందుగానే ప్లాస్టిక్ కవర్లు కట్టేసి ఇచ్చేస్తున్నారు. ఎవరికైతే అవసరమయ్యి అడుగుతారో వాళ్ళ వరకే ఇవ్వండి, ఉల్లిపాయలు కానీ నిమ్మకాయలు కానీ. అందరు తీసుకెళ్ళరు, వాళ్ళే కట్టలు కట్టి ఇచ్చేస్తారు, అది తీసుకెళ్ళి బయట పడేసేసి కాలాల మీద రోడ్ల మీద పడేస్తారు. వాటి వలన పర్యావరణానికి చాలా ముప్పు ఉంటుంది. అదేవిధంగా మీరు ఇచ్చే మన కూరలు కానీ, ఆహార పదార్థాలు కానీ, డిస్పోజల్ బౌల్స్ అది వచ్చేసి మట్టిలో కలిసిపోయే బౌల్స్ ఉంటాయి, ఆల్రెడీ గ్రేడ్ ఉంటాయి. ఆ బౌల్స్లో వీలైనంత వరకు కర్రీస్ కట్టేదానికి వీలైతే వచ్చిన కస్టమర్లకి ఈ విధంగా మాకు వచ్చేసి వీటి వల్ల మాకు ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతున్నాయండి, దానివల్ల మాకు కొద్దిగా రేట్లు పెరిగిపరుస్తుంది, ఈ రోజు పరిస్థితులు ఈ విధంగా రేట్లు ఉన్నాయని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి కస్టమర్లకి ముందు పక్క ఒక బోర్డు పెట్టేసి వీలైతే ₹1 కలెక్ట్ చేసుకొని ఆ బౌల్స్ ద్వారా
మీరు ఆహార పదార్థాలు వచ్చేసి వరకు సప్లై ఇస్తే బాగుంటుందని నా విన్నపం. ఇండస్ట్రీ అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. దాంతోపాటే స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కూడా విపరీతంగా వ్యాపారాలు చేస్తున్నారు. వీరందరికీ కూడా ముఖ్యంగా నేను ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ తరపు నుంచి చెప్పేది ఏంటంటే, నిషేధించినటువంటి రంగు పదార్థాలని అలాగే ఎంఎస్జీని వినియోగించి ప్రజారోగ్యాన్ని కుంటుపరుస్తూ సమాజానికి ఇబ్బంది కలిగించకూడదని, అలాగే ఈ చట్ట పరిధిలోకి వచ్చి శిక్షలు అనుభవించకూడదని కోరుకుంటున్నాను. అలాగే ఆహార వ్యాపారం నిర్వహించే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఫుడ్ లైసెన్స్ పొందవలసిందిగాను, మరి రిజిస్ట్రేషన్ కేటగిరీ వచ్చేవాళ్ళు రిజిస్ట్రేషన్ పొందవలసి కోరుకుంటున్నాను. ఆహార పదార్థాలు తయారు చేసేటప్పుడు వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన కూడా కోరుతున్నాను. ఆహార పదార్థాలు తయారు చేయడానికి ఉపయోగించే నీటిని సురక్షితమైన నీటిని ఉపయోగించవలసిందిగా కూడా కోరుతున్నాను. వ్యాపారస్తులు కేవలం లాభార్జనే కాకుండా ప్రజారోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వారి వంతు సమాజానికి పాటుపడాలని, సమాజ ఆరోగ్యాన్ని పాటుపడాలని అవగాహన సదస్సు ద్వారా అందరినీ వ్యాపారస్తుల ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయించే వారు అందరికీ కూడా పత్రికాముఖంగా కోరుచున్నాను. హోటల్ అసోసియేషన్ ఎన్నో రకాల ఒడిదుడుకులతో ఉంది, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. బిజినెస్లో చాలా తేలికైన వ్యాపారం హోటల్ ఇండస్ట్రీ అనేది దృష్టిలో ఉండిపోయి జాబులు కూడా సాఫ్ట్వేర్ జాబులు కూడా వదిలేసి ఈ ఫీల్డ్లోకి రావడం జరుగుతుంది. దూరపు పనులు నునుపులాగా వస్తే కానీ విషయాలు తెలియటం లేదు. ఆల్రెడీ ఉన్న వ్యాపారస్తులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది తెలియక కొత్త వ్యక్తులు కూడా వచ్చి వ్యాపారంలో రావడం జరుగుతుంది. వచ్చాక కూడా అందరిది ఒకటే సమస్య. ఈ సమస్యలను అధిగమించే పరిస్థితి ప్రస్తుతం లేదు. ప్రతి గ్రామంలోని పల్లెటూరులోని కూడా హోటల్ వచ్చేయటం, కర్రీ పాయింట్లు వచ్చేయటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. రా మెటీరియల్ కూడా అన్ని రకాలుగా పెరిగిపోయింది. వర్కర్స్ ఇబ్బందులు కూడా బాగా పెరిగిపోయినాయి. మేము మా హోటల్ ఓనర్స్ ఎంతో మంచి ఉద్దేశంతో హోటల్ పెట్టినా వర్కర్స్ని మేము కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది. వాళ్ళు చేసి పొరపాట్లు కూడా మేము బాధ్యత వహించవలసి వస్తుంది. అందుకని మా సమస్యలను కూడా మా ఆఫీసర్ గారికి చెప్పడం జరిగింది. తప్పు చేయకపోయినా ముందుగా మీరు దొంగ అని చూపించే పరిస్థితుల్లో చూపించేసడం వల్ల మనం కొన్ని సంవత్సరాల నుంచి గుడ్విల్తో మన కష్టంతో మనం నిర్మించుకున్న ఒక సామ్రాజ్యం నిమిషంలో కుప్పకూలిపోతుంది. సో అది చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని ఏం చేయలేము. ఈ మధ్యన కొన్ని చోట్ల ఈ జొమాటోలో కూడా కొన్ని విషయాలు జరుగుతున్నాయి. ఈ కార్పొరేట్ రంగంలో చేసే వాళ్ళ లాభాల గురించి మనమే కొన్ని ఇరుకుని పెట్టే పరిస్థితి వస్తుంది. వినాయక చవితి సందర్భంగా భీమవరం నర్సయ్య అగ్రహారం 4వ వార్డులోని అమ్మ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఆదివారం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సతీమణి వెంకటేశ్వరి దేవి ప్రారంభించి మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలోని యువకులు ఆధ్యాత్మిక భావంతో గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించి పెద్ద ఎత్తున అన్న సమారాధన నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన భూపతిరాజు వెంకటేశ్వరి దేవిని రాష్ట్ర కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో అల్లూరి శివరామరాజు, అమ్మ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు వెన్నకోట వినాయక్, కొత్తపల్లి శ్రీనివాస్, గరగనాగు, దాసరి సునీల్, రామలక్ష్మణ్, గంటి నాని, కొత్తపల్లి సుబ్బారావు, మద్దాల దుర్గారావు, పాలమూరు ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వార్డులో అమ్మ ఫ్రెండ్ సర్కిల్ వారు గణేష్ నిమజ్జనం అనంతరం అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఒక ఏర్పాటుకి ఈ 4వ వార్డులో మాకు ఎంతో మా అందరికీ తోడు నీడ, ఒక దైవత్వంగా, ఒక బలంగా, మాకు సపోర్ట్గా ఉన్న వ్యక్తి, మా అందరిలో కలిసిమెలిసి సోదరభావంగా భుజం మీద చేసి నడిపించే వ్యక్తి మా అన్నయ్య గారైన మినిస్టర్ గారు, కేంద్ర మినిస్టర్ గారు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఈ ఒక అన్న సమారాధనకి వారు సతీమణి గారిని పంపడం మా అందరూ కూడా ఎంతో ఆనందం. ఎందుకంటే ఈ వినాయక చవితి అన్న సమారాధన అంటే ప్రతి వీధి వీధిన గ్రామాన జరుపుకోవడం వల్ల
మనకు దోషాలు మనకి కీళ్లు ఉండదు. ఎందువల్లంటే మనం తెల్లవారితే ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఎన్నో పనులకి వెళ్ళి వస్తూ ఉంటాం. తెలుసో తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఈ అన్నిటికి ముక్తి ఏంటంటే ఒక అన్న సమారాధనే. అటువంటి కార్యక్రమం జరుపుకోవడం 10 మంది 10 చేతులేసి ఈ ఒక కార్యక్రమానికి ప్రతి వార్డులో కూడా జరుపుకోవడం అనేది మా అందరూ కూడా చాలా విశేషం. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి వీధి వార్డున జరగాలని కోరుకుంటూ ముఖ్యంగా మనం చేసేటువంటి చవితి ఉత్సవాల్లో ప్రధానమైనది అన్నదాన కార్యక్రమం. అటువంటి అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, వీరంతా కూడా ఎంతో సాంప్రదాయబద్ధంగా ఇటువంటి ఉత్సవాలు జరుపుకోవాలి. ప్రస్తుతం ఏం జరుగుతుందంటే ఎక్కడికక్కడ మనం అల్లర్లు సృష్టించే విధంగా కాకుండా పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పక్క వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా ఎక్కువ కాలం చేసుకునే విధంగా మనం చేయాలి. 20 సంవత్సరాలుగా ఈ అఖండ సమాధాన కార్యక్రమానికి గణపతి ఉత్సవాలకి అందరూ కూడా సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.